మన దేశంలో మన తెలంగాణలో మైనారిటీగా ఉన్నోడు మెజారిటీకి మనకు సహాయం చేస్తాడు. ఆయన ఊళ్ళో ఉన్న ఒక కొంపాట ఊరు మొత్తానికి నీకు అది చేస్తా ఇది చేస్తా అంటే మనం వినడానికి సిద్ధంగా ఉంది. అందుకనే తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్టు పార్టీకి మనలో ఉన్న విప్లవాత్మకమైన మన గుణాన్ని శక్తిని అందించినాం, తెలంగాణ ఉద్యమానికి అందించినాం. కానీ మనకి కావలసిన రిజర్వేషన్స్ అనేటువంటి కులగణన ద్వారా జరుగుతున్న ఈ రిజర్వేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన ఇంత పెద్ద పండుని తీసుకురావడానికి మన యుద్ధం మాత్రం బయలుదేరలేకపోతుంది. అందుకని పాలకులు ఏ విధంగా చూస్తున్నారంటే తెలంగాణలో ఎక్కడ ఉన్నది బీసీ ఉద్యమం అనేది వాళ్ళకి పారామీటర్స్ ఉన్నాయి, మీటర్లు ఉన్నాయి. గ్రామంలో విప్లవం వస్తుందా? లేదు. ఎక్కడొస్తుంది విప్లవం? చదువుకున్న మేధావి బృందంలో అక్కడక్కడ వస్తుంది. మరి ఎక్కడ చూసినా తెలంగాణలో బీసీల మాట మాట్లాడుతున్నారంటే అది పాలకుడే సృష్టిస్తున్నాడు, పాలకుడే దాన్ని లేపుతున్నాడు, పాలకుడే చల్లారుస్తాడు. అవసరమైనప్పుడల్లా దాన్ని లేపుతా ఉంటాడు. రేపు సాయంత్రానికి హైకోర్టులో జడ్జిమెంట్ ద్వారా మాత్రమే జూబ్లీ హిల్స్ అభ్యర్థి తేలుతాడు. ఎందుకు? ఒకవేళ అక్కడ అభ్యర్థి కానీ ఏదైనా అటు ఇటు అయితే జూబ్లీ హిల్స్లో బీసీ ఆట ఆడదామా? ఏ ఆట ఆడాలి అంటే వాళ్ళ అవసరానికి అనుగుణమైనటువంటి ఆ ఆయుధాన్ని బయటికి తీస్తున్నారు తప్ప తెలంగాణ గడ్డ మీద ఉన్న 2 కోట్ల మంది బీసీలలో యుద్ధం మొదలు కాలేదు. యుద్ధం మొదలైతే వెంటనే పాలక వర్గాలు ఢిల్లీ కూర్చొని 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి రక్షణ చట్టం మన చేతికి వచ్చింది. ఇంత అద్భుతమైన రక్షణ చట్టం రావాలి అంటే ఉద్యమం బయలుదేరాలి తెలంగాణ గడ్డ మీద. అది ఎంత పెద్ద శబ్దం రావాలంటే తెలంగాణ ఉద్యమం కన్నా 1,000,000 రెట్ల అతి మహాశబ్దం బయటికి రావాలి. దానికోసం ప్రయాణం కట్టాలి, ప్రెస్ క్లబ్లు దాటాలి, గ్రామాలకి పోవాలి, ఒక మహా ఉద్యమాన్ని సృష్టించాలి. బీసీ రిజర్వేషన్లు 42 కాదు, ఎంత జనాభా లెక్క తేలుతుందో అంత జనాభాకి దగ్గర రిజర్వేషన్స్, షెడ్యూల్ క్యాస్ట్ కావాల్సింది, షెడ్యూల్ ట్రైబ్ కావాల్సింది, మొత్తం 69 నుంచి 90% వరకు రిజర్వేషన్స్ వచ్చే ఒక మహా ఉద్యమం జరగాలి.